డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచేటని దళిత బహుజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో మాల మహానాడు నాయకులతో పాటు బహుజన నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను హేళన చేసి అమిత్ షా మాట్లాడడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా అవగాహన లేకుండా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికాలో గాని వేరే దేశాల్లో పోయి చదువుతున్నంటే మా అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు రాజ్యాంగం మీద ఏమంటారు, దాన్ని రాజ్యాంగం అంటే మీకు అవగాహన లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, మా అంబేద్కర్ గోటి కూడా సరిపోని స్థాయిలో ఉన్న నువ్వు ఆయనను విమర్శించే అంత ఎత్తుకెదిగావా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, యావత్ తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం దళిత బిడ్డలు ఏకమైతున్నారు. తక్షణమే నీ పదవికి రాజీనామా చేసి అంబేద్కర్ కాళ్లు పట్టుకొని పాలాభిషేకం చేసేంత వరకు బిడ్డ నిన్ను వదలము. ప్రతి ఊర్న ప్రతి పట్టణాన దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తూ నీ దిష్టి బొమ్మలు తగలబెడతాం. లేకపోతే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంబేద్కర్ తక్షణమే క్షమాపణ చెప్పి పాలాభిషేకంతో, అది కూడా దేశవ్యాప్తంగా పాలాభిషేకంతో చేసి క్షమాపణ చెప్పి నువ్వు మార్పు తెచ్చుకోవాలి. లేదంటే తక్షణమే నువ్వు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంటులో ఒక కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతుందంటే అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షనే అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ఈ రోజు ఈ రకంగా బతుకుతుందంటే మరి అప్పుడున్నటువంటి భూస్వాములు, అప్పుడున్నటువంటి పెట్టుబడిదారులకే ఉన్నటువంటి ఓటు హక్కును సామాన్య మానవుని వరకు అందజేసి మన దేశానికి భారత రాజ్యాంగం అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఇకనైనా నువ్వు సోయి తెచ్చుకొని అంబేద్కర్ పట్ల మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేనట్లయితే దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన ప్రజలందరూ నిన్ను ఈసడించుకునేటువంటి రోజు వస్తుంది. నీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, నీ బీజేపీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తాం, తొక్కేస్తామని చెప్పి ఈ దళిత బహుజన ప్రజలందరూ సిద్దమైతురు. మరి ఇప్పటికైనా ఇవాళ నువ్వు నీ విధానాన్ని మార్చుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసే విధంగా మాట్లాడిన అమిత్ షాను ఎంబడే బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి. ఎందుకంటే అంబేద్కర్ లేకపోతే ఈ రోజు రాజ్యాంగమే లేదు, అంబేద్కర్ లేకపోతే ఓటు హక్కే లేదు. 18 సంవత్సరాల నుండి స్టార్ట్ అయితే 90 సంవత్సరాల వరకు ఓటు హక్కు కల్పించిన మరి మహానుభావుడు మరి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే గ్రామాలలోకి వస్తే బీజేపీ నాయకులను మరి తరిమి కొడతాం. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఇలా రోజుకొక ఊరు నిరసన తెలియజేసుకుంటూ మరి బీజేపీ ప్రభుత్వంపై మరి కక్షపాత పూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షాను ఎమ్మెల్యే బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడడం నీకు సమంజసమైన విధానం కాదు. నువ్వు అంబేద్కర్ పాదాల దగ్గర క్షమాపణ చెప్పేంత వరకు మేము మిరుదొడ్డి మండలంలో గానీ ఏ విలేజ్ గానీ ప్రతి ఒక్క దగ్గర నీకు రోజు నిరసన వ్యక్తం తెలుపుతా ఉన్నాం. అలాగే నీవు ఏదైతే ఉన్నదో నువ్వు రాజ్యాంగం ద్వారా గెలిచడం కోసం నువ్వు మాట్లాడే హక్కును, నువ్వు తిరిగే హక్కును, ప్రతి ఒక్క హక్కును కల్పించింది కూడా ఆ బాబాసాహెబ్ అంబేద్కరే. ఇవాళ యావత్ భారతదేశంలో ఏ ఒక్క మహిళ అయినా వాళ్లకు ఇంటి దగ్గర ఉంచి జీతాలు కట్టించే వ్యవస్థను కల్పించింది కూడా భారత రాజ్యాంగమే. అది రాసింది కూడా అంబేద్కర్ గారే. మీరు ఏదైనా ఉన్నా మీ పార్టీ ఏదైతే బయట పెట్టదలిచి ఉందో మీరు ఇండైరెక్ట్ గా బయట పెట్టాలనిపిస్తుంది. మీరైతే ఈ పద్ధతి చేయడం సరైన కాదని మేము మీతోటి మాలమాడు మండల కమిటీ పక్షాన మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.